10 రూట్ కాజెస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడానికి 10 రూట్ కాజెస్ ఏంటి? మనం డైలీ కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియదు. 10 రాంగ్ హ్యాబిట్స్ అనమాట. 10, 10 చేయను అసలు ఒకటి చేసినా కూడా లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్. ఏంటది? క్రానిక్ స్ట్రెస్ ఉండటం. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? నిద్ర పట్టదు. 7 గంటలు నిద్రపోము. నిద్ర పట్టకపోతే పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయము. తర్వాత కాఫీ, టీలు తాగేస్తాము. తర్వాత బాగా షుగరీ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, మైదా, బేకరీ, ప్యాకేజ్ ప్రొడక్ట్స్, బయట ఫుడ్ అన్నీ తినేస్తాము. న్యూట్రిషియస్ ఫుడ్డే తినం మనం. ఆ తర్వాత సరిగ్గా నీళ్లు తాగం. నీళ్లు తాగే పద్ధతి తెలీదు. తర్వాత కాన్‌స్టిపేషన్ రోజులో 2 సార్లు మలబద్ధకంకి వెళ్ళలేకపోవటం. ఇప్పుడు ఒకసారి ఎళ్తే ఎళ్తారు. లేదా మధ్యాహ్నం, సాయంత్రం వెళ్తారన్నమాట. 2 సార్లు వెళ్ళటం ఇంపార్టెంటు. రోజులో మల్టిపుల్ టైమ్స్ ఈట్ తింటాం. అంటే కాఫీ, టీలు తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటామట. నీళ్లు తప్పించి 10 ఈటింగ్ డిజార్డర్స్. ఏంటి? మనం చేసే రాంగ్ హ్యాబిట్స్, హ్యాబిచ్యువల్ ఈటింగ్ టైం ప్రకారం తింటాం. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్, ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. ఏం చేస్తాం పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు ఆ తర్వాత కాఫీ, టీలు మధ్యలో స్నాక్స్ అయి తినటం వలన రోజులో ఇన్ని సార్లు తినటం వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. నీళ్లు తప్పించి ఏది పొట్టలో ఏసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుందనమాట. చాలామంది 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందనమాట. అదేందో మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. చాలా మందికి డి విటమిన్, బి12 తక్కువ ఉంటుంది. కానీ ఈ 2 టెస్టులు చేయించుకోం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ కూడా చేయించి 3 బ్లడ్ టెస్టులు అవ్వవు. దీనివల్ల ఏమవుతుంది మనకి బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. సిర్కాడియన్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబాలెన్స్. తర్వాత మనం 10 బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోకపోవడం. ఈ 10 చాలా ఇంపార్టెంట్. ఏ టెస్ట్‌లు పెడితే అది కాదు. ఈ మధ్య 300కి ఏదో 10 టెస్ట్‌లు చేస్తున్నాం అంటారు. అయన్నీ పనికిరావు. 10 ఇంపార్టెంట్ టెస్ట్ ఏందో మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. నేను ఒకప్పుడు ఇట్లా 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండేవి నాకు 30 సంవత్సరాలు. దానివల్ల ఈ బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్ నాకు 7 హెల్త్ ప్రాబ్లమ్స్, 11 మెడిసిన్ తీసుకునేవాడిని. ఇవన్నీ ముందు ఈ చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఆపేసేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి డైలీ రోజు 4 లీటర్ నీళ్ళు తాగాల. 2 సార్లు మల విసర్జనకెళ్ళాల. 1 అవర్ వాకింగ్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. 7 గంటలు నైట్‌లో పడుకోవాలా. బాగా ఆకలేసినప్పుడు 2 సార్లే తినాలా. ఈ ప్రాసెస్ అంతా యూట్యూబ్‌లో నేను చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోలు వినండి. ఆ తర్వాత చూడండి మనకి హెల్త్ దేని మీద ఆధారపడుంది? ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నాము? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాము? ఎంత సివియర్‌గా చేస్తున్నాము? ఇప్పుడు కాఫీ తాగే బ్యాచ్ ఉంటది. కానీ రోజుకి 4 సార్లు కాఫీ తాగుతారు. అట్లా అన్నమాట. ఎక్సర్‌సైజ్ అస్సలు చేయరు. ఏదో వారానికి 2 సార్లు చేస్తుంటారు. అయన్నీ కుదరవు. వీటన్నిటి వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తది. ఏమేమి చెక్ చేసుకోవాలి మనం? 10 హెల్త్ ఇష్యూస్. ఇవి చాలా ఇంపార్టెంట్. 10 హెల్త్ ఇష్యూస్‌లో ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్నామా? బెల్లీ ఫ్యాట్ ఉందా? హైపర్ టెన్షన్ ఉందా? రోజు ఏమైనా మందులు వాడుతున్నామా? హార్ట్ హెల్త్ ఎలా ఉందనుకుని లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాటీ లివర్ ఉందా లేదా? చాలా మందికి 60% పీపుల్‌కి ఫ్యాటీ లివర్ ఉంది. కొలెస్ట్రాల్ 81% ఉందన్నమాట. థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ ఉందా? తర్వాత డయాబెటిక్ ఉందా? 30% డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ ఉందన్నమాట. డి విటమిన్ డెఫిషియన్సీ ఈ టెస్ట్ చాలా ప్లేస్‌లో ఉండదు. బి12 డెఫిషియన్సీ అదొక టెస్ట్ చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫాస్టింగ్ కాలిక్యులేషన్ అన్నమాట. ఈ 10 హెల్త్ ఇష్యూస్‌లో మనకు సున్నా ఏ హెల్త్ ఇష్యూ ఉండకూడదు. ఓవర్ వెయిట్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, టాబ్లెట్ మీద బతకూడదు, లిపిడ్ కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉండాలి. తర్వాత ఫ్యాటీ లివర్ ఉండకూడదు, థైరాయిడ్ ఉండకూడదు, డయాబెటిస్ ఇవన్నీ 10కి 10 ఉండకూడదనమాట. చూద్దాం దానికి ఏమేమి టెస్ట్ చేసుకోవాలి వెయిట్ యాస్ పర్ హైట్ ఉండాల. వేస్ట్ సైజ్ వచ్చి హాఫ్ ఆఫ్ హైట్ ఇంచెస్ ఉండాలనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? బిలో 120/80 మన లైఫ్‌లో టాబ్లెట్ లేకుండా బతకాలనమాట. ట్రైగ్లిజరైడ్స్ లిపిడ్ ప్రొఫైల్‌లో మనం చూడాల్సిన ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాల. ల్యాబ్ 150 అంటారు. కానీ ఇది ఇంపార్టెంట్ బిలో 100. హెచ్‌డీఎల్ వచ్చి అబోవ్ 60 ఉండాల. తర్వాత ఏఎల్‌టి ఇది లివర్ ఫంక్షన్‌లో 2 ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. ఏఎల్‌టి, ఏఎస్‌టి. ఏఎల్‌టి అనేది బిలో 26 వీలైతే 10, 15 ఉంటే మంచిది. ఇది కూడా అంతే. ల్యాబ్ 30, 40 అంటారనమాట. తర్వాత థైరాయిడ్ 1.3-3 ఉండాలి. హెచ్‌బీఏవన్సీ బిలో 5.6% ద బెస్ట్ ఏంటంటే 5%. అనుమానం వరల్డ్ పాపులేషన్‌లో 5% కూడా ఉండరేమో. 5% హెచ్‌బీఏవన్సీ వాళ్ళు. ఎందుకంటే మనం ఏదో తెలిసి తెలియక మిస్టేక్ చేస్తూనే ఉంటాం. 5.7-6.4 ప్రీ డయాబెటిక్. అబోవ్ 6.4 డయాబెటిస్ అన్నమాట. డి విటమిన్ ఎంత ఉండాలి? 60-100 ఉండాల. ల్యాబులు 30-100 అంటారు. కానీ బెస్ట్ 60-100. బి12 600-900 ల్యాబ్ ఏం చెప్తారు? 290-900 అంటారనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది క్యాలిక్యులేషన్. ఫాస్టింగ్ ఇన్సులిన్ వచ్చేసి 3-6 ఈ టెస్టే చేయరు ముందు. చాలా ప్యాకేజ్‌లో ఉండదు. డాక్టర్ సజెస్ట్ చేయరు. ఉన్నా కూడా రేంజ్ ఏం చెప్తారు 3-25 అంటారు. కానీ 3-6 ఉండాల. తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి? బిలో 99 బెస్ట్ 75, 80, 90 లోపు ఉండాలనమాట. 99 వచ్చిందంటే ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్ మొదలైనట్లు. తర్వాత నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్‌కు 10కి 10 ఉండకూడదు. ఎన్ని కంట్రోల్ ఈ లెవెల్ ఉండాలి. ఆప్టిమల్ రేంజ్. మీరు ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు చేయించుకొని, ఈ రేంజ్‌లు రాసుకొని మీరు చార్ట్ తయారు చేసుకోండి. ఒకప్పుడు చూడండి నాకు 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి.
ఏముంది ఒక కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది. ఎందుకంటే టాబ్లెట్లు యేసుకుంటాను గనక. థైరాయిడ్ బాగుంది. మిగతా అన్నీ. అప్పుడు నాకు ఈ డి విటమిన్, బి12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలీదు. 8 హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైతే నేను ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య 100% ఫాలో అయ్యానో, వితిన్ 4 మంత్స్‌లో చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యానో. ఇది లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. ఓన్లీ 1 హెల్త్ ఇష్యూ ఉంది. డయాబెటిక్ ఒక్కటే ఉంది. హెచ్‌బీఏవన్సీ 7.2 వితౌట్ మెడిసిన్ అనమాట. కనుక ఇంకో 2 టెస్ట్‌లు కూడా చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 టెస్ట్‌లు అనమాట. ఆ తర్వాత మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఇది ఒక ఆర్తి ల్యాబ్స్ అండ్ స్కాన్స్‌లో ఈ మన 10 టెస్ట్‌లు వచ్చి రూ. 1,600 చేస్తారు. బయటైతే అది 4,000, 5,000 చార్జ్ చేస్తారనమాట. ఇంకా డబ్బులకి ఇబ్బంది లేనోళ్ళు ఇది ఈ పాలి 18 టెస్ట్‌లు ఈ 10 ప్లస్ ఒక 8 ఎక్స్‌ట్రా ఉన్నాయి. తర్వాత ఇది థైరోకేర్‌లు అనమాట. ఒక రూ. 1,250 చేస్తారు మినిమమ్. 10 టెస్ట్‌లు ఉంటాయి ఇందులో. అలానే ఈ టెనెట్ అనమాట. వీళ్ళు కూడా వీళ్ళ ఫోన్ నంబర్స్ మేము పెట్టాను. ఈ ఆర్తి ల్యాబ్స్ రమేష్ గారిని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మోహన్ థైరోలో మోహన్ చేయండి. ఫణికుమార్ గారు. ఈ 10 టెస్ట్‌లు ఇంపార్టెంట్. మీరు ఎక్కడ చేయించుకున్నది మీ కన్వీనియంట్ మీ ఇష్టం. నా పేరు గంగేశ్వరరావు. గత 1 ½ ఇయర్స్ నుండి నేను గురుకుల్ ఫౌండేషన్‌లో 7 పీఎం సండేకి ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాను. మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ మీకు మంత్ బిగినింగ్‌లో పెడతాను. జూన్ బిగినింగ్‌లో. నా పేరు గంగేశ్వరరావు. నేనేం డాక్టర్‌ని కాదు. నా మొబైల్ నంబర్ 9840852996. మీరందరూ కూడా సరైన నాలెడ్జ్ కావాలి. ఆ తర్వాత డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. నాలెడ్జ్ కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల. మనందరికి 70, 80% నాలెడ్జ్ ఉంది. మీ అందరికి తెలుసు కదా! అభిమన్యుడు కురుక్షేత్రం ఎందుకు చనిపోయాడు? బికాజ్ హి డజంట్ హావ్ 100% నాలెడ్జ్. ఆయన 100% నాలెడ్జ్ బయటకి రావడం తెలియకపోవడం వలన హి వాస్ కిల్డ్. మనందరం కూడా ఓవర్ వెయిట్ అయ్యి వివిధ రకాల ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ కారణం మనకు సరైన నాలెడ్జ్ లేకపోవటం. ఆ తర్వాత డిసిప్లిన్ లేకపోవడం. సో, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ హెల్త్. నా యూట్యూబ్‌లో వీడియోలు వినండి. వెల్‌నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో వినండి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని మీ హెల్త్ స్కోర్ రాయండి. షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్.